Students, welcome to SR Maths Tutorials. First of all, please like, share, subscribe our channel. Now, today we discuss about a concept in intermediate second year level. In textbook 2A, the first topic is complex number. The first topic name is complex number. What is complex number? This is very important concept, Amma. This concept weightage 2 plus 4, 2 plus 2 plus 4 equal to 8 mass weightage. This is the first question in the question paper. This is the second question in the question paper. This is the 11th question in the question paper. Very easiest chapter, Amma. ఇందులో టోటల్ 3 క్వశ్చన్స్ ఫామ్ అయితే చూడండి. ఈ 3 క్వశ్చన్స్ ఫామ్ వల్ల మనకి 8 మార్క్స్ గా ఈ టాపిక్ నుంచి వెయిటేజ్ తీసుకోవడం జరిగింది. దీంట్లో వచ్చేసి కేవలం బేసిక్ పైనే క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వెరీ ఈజియెస్ట్ చాప్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ కాంప్లెక్స్ నంబర్? ఈ కాంప్లెక్స్ నంబర్ కంటే బిఫోర్ గా మనము స్కూల్ లెవెల్లో మనం న్యాచురల్ నంబర్స్ గురించి మాట్లాడాం. న్యాచురల్ నంబర్, n ఫర్ న్యాచురల్ నంబర్, 1 2 3 4 5 6 so on. So in natural number కంటే నెక్స్ట్ నంబర్ హోల్ నంబర్స్ నథింగ్ బట్ 0 ఈజ్ యాడెడ్ టు ద న్యాచురల్ నంబర్. న్యాచురల్ నంబర్ తోడుగా ఒక 0 కూడా ఇంక్లూడ్ అయితే దాన్ని హోల్ నంబర్స్ అంటాం. ఇప్పుడు హోల్ నంబర్స్ అనే కాన్సెప్ట్ యొక్క వెయిటేజ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్ నంబర్ లో 0 ఉండదు, హోల్ నంబర్ లో 0 ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో న్యాచురల్ నంబర్ కంటే కొద్దిగా బిగ్ సైజ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్న కాన్సెప్ట్ హోల్ నంబర్. ఈ హోల్ నంబర్స్ కంటే ఇంకా నెగిటివ్ వాల్యూస్ కూడా ఫామ్ అయ్యేది ఇంటీజర్స్. ఈ ఇంటీజర్స్ లో బాగా అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో నెగిటివ్ వాల్యూస్ కూడా ఫామ్ అవుతాయి. -1 -2 -3 దీంట్లో ఫామ్ అవుతాయి. సో అండ్ సో దీంట్లో నెగిటివ్స్ రావమ్మా. దీంట్లో 0 వస్తుంది, దీంట్లో 0 కూడా రాదు. సో న్యాచురల్ నంబర్, హోల్ నంబర్, ఇంటీజర్. ఆఫ్టర్ దిస్ కాన్సెప్ట్ రేషనల్ నంబర్ అనే వస్తుంది. రేషనల్ నంబర్ అంటే p/q ఫామ్ లో ఉండేవన్నీ రేషనల్ నంబర్స్ అంటాం. విచ్ నంబర్ ఫామ్ ఇన్ ద p/q ఫామ్, దట్ నంబర్ ఈస్ రేషనల్ నంబర్. దాన్ని రేషనల్ నంబర్ ని q తో డినోట్ చేస్తాం. దిస్ కాన్సెప్ట్ ఈస్ మోర్ దాన్ టు ద ఇంటీజర్స్. ఈ అన్ని కాన్సెప్ట్స్ రేషనల్ నంబర్ లో ఉంటాయి. వన్ మోర్ నంబర్ సిస్టమ్ రేషనల్ నంబర్స్ కాకుండా ఇర్రేషనల్ నంబర్ అని ఉంటుంది. దాన్ని q డాష్ తో డినోట్ చేస్తాం. q అయ్యేవి q డాష్ కాదు, q డాష్ కానిది q కాదు. అంటే ఇక్కడ ఒక ఫామ్ p/q లో ఉందంటే అది q లో ఉంటుంది, q డాష్ లో ఉండదు. ఒకవేళ q డాష్ లో ఉండేవి q లో ఉండవు. దీంట్లో ఉండే ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే పర్టికులర్ గా ఒక పర్ఫెక్ట్ నంబర్ రూట్ లో లేకుండా ఉండేవన్నీ కూడా ఇర్రేషనల్ నంబర్స్. లైక్ √2, √3 దీంట్లో వచ్చేస్తాయి. √4 మళ్ళీ దీంట్లోనే వస్తుంది. బికాస్ ఆఫ్ 4 ఈజ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్, 2 స్క్వేర్ 4 బయటికి వచ్చేస్తుంది. √9 రూట్ ఉన్నంత మాత్రాన ఇర్రేషనల్ కాదు. ఓకేనా? ఎస్. √9 again comes in the p/q form. Because of √9 answer is 3. 3 can be written as 3/1. So 3 is the rational number. √9 is the rational number. √10, √11, √12, √13, √14, √15 వరకు మళ్ళీ irrational. √16 is a perfect square, 4 square, 4 outside వచ్చేస్తుంది. 4 can be written as 4/1. ఇలాంటి కాన్సెప్ట్స్ ని మనము ఇర్రేషనల్ నంబర్స్ లో, రేషనల్ నంబర్స్ లో తీసుకోవడం జరుగుతుంది. ఓకే, లీవ్ ఇట్. దీనికంటే ఇంకా బిగ్ సైజ్, బిగ్ కాన్సెప్ట్ వచ్చేసి రియల్ నంబర్స్. మీరు 10th క్లాస్ లో దీని గురించి ప్యూర్ గా నేర్చుకుని ఉంటారు. దీంట్లో స్పెషల్ కేటగిరీస్ ఏమొస్తాయంటే డెసిమల్ ఫ్రాక్షన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2.3 కెన్ బి రిటన్ 23/10 మళ్ళీ p/q లో వచ్చేస్తుంది. అంటే అలాంటి డెసిమల్ నంబర్స్ కూడా దీంట్లో వచ్చేస్తాయి. సో ఫైనల్లీ మన సిస్టమ్ లో ఉండేటటువంటి ఇంటర్మీడియట్ లో నంబర్ వచ్చేసి కాంప్లెక్స్ నంబర్. ఈ కాంప్లెక్స్ నంబర్ ఏం స్పెసిఫిక్ గా చూడండి ఒకసారి. నౌ అవర్ కాంప్లెక్స్ నంబర్ ఈస్ డినోటెడ్ సి లెటర్ అమ్మా. ఈ సి లెటర్ లో ఏమేమి ఉన్నాయో ఒక్కసారి బాబు చేయండి. ఈ సి లో కంప్లీట్ గా మనం నేర్చుకున్న అన్ని కాన్సెప్ట్స్ కూడా ఫామ్ అవుతాయి. ఎవరెవరు? న్యాచురల్ నంబర్, హోల్ నంబర్, ఇంటీజర్స్, రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్ అండ్ రియల్ నంబర్స్. ఈ కాన్సెప్ట్స్ అన్నింటిని కలిపి మనము
కాంప్లెక్స్ ఈ కాన్సెప్ట్స్ అన్ని కలిపి కాంప్లెక్స్ నంబర్ గా ఫామ్ చేస్తాం. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంప్లెక్స్ నంబర్ గురించి మాట్లాడదాం. ఎలా ఉంటది? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ ఇస్ a ప్లస్ ib. కాంప్లెక్స్ నంబర్ యొక్క సాధారణమైన రూపం ఇది. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఈస్ a ప్లస్ ib. a ప్లస్ ఐబి మోడల్లో ఉండేటటువంటి అన్ని కూడా కాంప్లెక్స్ నంబర్. ఎగ్జాంపుల్ రాయండి అంటే జస్ట్ యూ లిజన్ కేర్ఫుల్లీ 2 ప్లస్ 3i అని రాసినాం అనుకోండి. దిస్ ఈజ్ ఏ కాంప్లెక్స్ నంబర్. ఇది మాత్రమేనా అంటే ఏదైనా రాసుకోవచ్చు. 2 మైనస్ 3i మైనస్ 2 ప్లస్ 3i మైనస్ 2 మైనస్ 3i. యాక్చువల్లీ ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ అంటే మనం కోఆర్డినేట్ జామెట్రీలో నుంచి వచ్చినాయి. ఎలా సార్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే చూడండి ఒకసారి. 2, 3 నే మనం ఏం రాస్తున్నాం ఒకసారి చూడండి. 2, 3 కోఆర్డినేట్ టర్మ్స్. 2 is the x term, 3 is the y term. ఈ 2, 3 ని ఏ విధంగా రాసినాం ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 2 ప్లస్ 3i రాసినాం. నౌ దిస్ ఈస్ x వాల్యూ, దిస్ ఈస్ y వాల్యూ. మనం ఇక్కడ x అంటాం, ఇక్కడ y కోఆర్డినేట్ అంటాం. బట్ హియర్ ఈ కాంప్లెక్స్ నంబర్ లో ఎక్స్ వై కాకుండా దీన్ని రియల్ పార్ట్ అంటాం, దీని ఇమాజినరీ పార్ట్ అంటాం. ఏమంటాం ఒకసారి చూడండి. ఫస్ట్ నంబర్ ని రియల్ పార్ట్ అని, సెకండ్ నంబర్ ని ఇమాజినరీ పార్ట్ అంటాం. ఆర్ ఫర్ రియల్ పార్ట్, ఆర్ ఫర్ దీని ఆర్ఈ కూడా రాయొచ్చు షార్ట్ కట్ లో. ఆర్ ఫర్ రియల్ పార్ట్, ఐ ఫర్ ఇమాజినరీ పార్ట్, దీని షార్ట్ కట్ లో ఐఎం అని రాయొచ్చు. యాక్చువల్ నేమ్ వచ్చేసి ఇమాజినరీ. ఓకే, మరి దీంట్లో రియల్ పార్ట్ వచ్చేసి ఏ, ఇమాజినరీ పార్ట్ వచ్చేసి బి. ఏ ఈస్ కాల్డ్ రియల్ పార్ట్, బి ఈస్ కాల్డ్ ఇమాజినరీ పార్ట్. అంతేకాని ఈ ఐని మాత్రం దీంట్లో ఎంటర్ చేయొద్దు. ఐ లేకుండా రిమైనింగ్ నంబర్ యొక్క సైన్ తో సహా చెప్పడమే ఇమాజినరీ. రియల్ పార్ట్ అంటే ఫస్ట్ టర్మ్ ఐ లేనిది. ఐ లేకుండా ఉండే కాన్సెప్ట్ ని రియల్ పార్ట్ అంటాం. ఐ ఉన్న కాన్సెప్ట్ ని ఐ లేకుండా చెప్పడం. ఐ ఉన్న కాన్సెప్ట్ తీసుకొని అందులో ఐ రిమూవ్ చేసి రిమైనింగ్ నంబర్ అండ్ సైన్ తీసుకుంటే ఇమాజినరీ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం ఈ కాన్సెప్ట్ ఏమంటారు చూడండి ఒకసారి. -2 - 3i ఉందనుకోండి. దీంట్లో రియల్ పార్ట్ వచ్చేసి రియల్ పార్ట్ ఆఫ్ -2 - 3i is -2 - 3i is రియల్ పార్ట్ అంటున్నాం కాబట్టి ఐ లేని చెప్పాలి. అంటే ఆన్సర్ వచ్చేసి -2. ఒకవేళ ఇదే కాన్సెప్ట్ లో ఇమాజినరీ పార్ట్ చెప్పండి అంటే ఇమాజినరీ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ -2 - 3i గురించి చెప్పాలంటే -2 - 3i గురించి చెప్పాలంటే చూడండి. ఐ కాకుండా దాని బిఫోర్ ఉన్న వాల్యూ కంప్లీట్ గా చెప్పాలి విత్ సైన్ తో సహా. సైన్ లేకపోతే ప్లస్ ఉంటది, నువ్వు ప్లస్ రాసినా ఓకే, రాయకపోయినా ఒకటే. బట్ మైనస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రాయాలి. చూడండి ఇప్పుడు ఈ కాంప్లెక్స్ నంబర్ లో -2 ని రియల్ అని ఇమాజినరీ అనరాదు, ఎందుకంటే అక్కడ ఐ లేదు కాబట్టి. అందులో ఇమాజినరీ పార్ట్ చెప్పేటప్పుడు ఐకి సంబంధించిన వాల్యూ విత్ సైన్ తో సహా చెప్పాలి. ఐకి ఉన్న వాల్యూ 3, దాని యొక్క సైన్ -3 కరెక్ట్ ఆన్సర్, 3 రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అదే విధంగా -3 అనేది రియల్ పార్ట్ కాదు, -2 అనేది ఇమాజినరీ పార్ట్ కాదు. ఇమాజినరీ అంటే ఐ దగ్గర ఉన్న వాల్యూ చెప్పడం, రియల్ పార్ట్ అంటే ఐ లేకుండా ఉన్న నంబర్ ని చెప్పడం. వెరీ ఈజీ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కాన్సెప్ట్ చూద్దాము. ఇంకో కాన్సెప్ట్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, మీరు ఎంతవరకు కరెక్ట్ చేస్తారో ఒకసారి చూడండి. 7i అని రాసిన. ఇప్పుడు దీంట్లో రియల్ పార్ట్ ఎంత, ఇమాజినరీ పార్ట్ ఎంత అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని 0 + 7i గా రాయాలి. బికాస్ ఆఫ్ ఇందులో రియల్ నంబరే లేదు. సో రియల్ నంబర్ లేకపోతే దాని వాల్యూ 0 అని గుర్తు పెట్టుకోవాలి. ఓకే, నౌ 7i కెన్ బి రిటన్ యాజ్ 0 + 7i. ఇప్పుడు మనం కన్వర్ట్ చేసుకోవచ్చు మన జనరల్ ఫార్మ్ a + ib కదా. a + ib. వాట్ ఈజ్ a అమ్మా? a is equal to 0 తయారైంది. వాట్ ఈజ్ b అమ్మా? b is equal to 7. Finally 0 is called real part of complex number.
రియల్ పార్ట్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ 7i. అదే విధంగా 7 ని ఏమనొచ్చు, 7 ని ఇమాజినరీ పార్ట్ ఆఫ్ im పార్ట్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ 7i. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ ఒక ఇంటీజర్ తీసుకున్నాను, జస్ట్ లైక్ -2 అని తీసుకున్నాం. ఇది కాంప్లెక్స్ నంబర్ లో కన్వర్ట్ చేయండి సార్ అంటే సింపుల్ గా ఇందులో i లేదు కాబట్టి ఇది రియల్ పార్ట్. మరి i అనే కాన్సెప్ట్ కనపడట్లేదు, మనకి ఆ కాంప్లెక్స్ నంబర్ ఉండాలి కదా సార్ అంటే +i0 రాయొచ్చు, +i0. నౌ ఇన్ దిస్ కేస్ a ప్లస్ ib మోడల్ లో ఫామ్ అయింది. చూడండి, వాట్ ఈజ్ a అంటే -2, a అంటే -2, b అంటే ఇందులో ఇమాజినరీ పార్ట్ లేనందుకు 0 తయారు చేసినాం, సో b వాల్యూ ఇస్ 0. -2 ఏమని చెప్పొచ్చు చెప్పండి ఇప్పుడు, రియల్ పార్ట్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ -2. సార్ యాక్చువల్ -2 అనేది ఇంటీజర్ కదా, మన కాంప్లెక్స్ నెంబర్ ఎలా అయింది ఒక్కసారి చూడండి. ఈ కాంప్లెక్స్ నంబర్ లో ఇంటీజర్ ఉంది చూడండి, ఈ మొత్తం కాంబినేషన్ అంతా కూడా కాంప్లెక్స్ నంబర్. సో ఈచ్ అండ్ ఎవ్రీ న్యాచురల్, హోల్, ఇంటీజర్, రేషనల్, ఇర్రేషనల్, రియల్, ఆల్ కాన్సెప్ట్స్ ఇంక్లూడింగ్ ఇన్ ద కాంప్లెక్స్ నంబర్. నువ్వు ఏ నంబర్ అన్నా తీసుకో, ద మేజర్ కాన్సెప్ట్ ఇన్ ద నంబర్ సిస్టమ్ కాంప్లెక్స్ నంబర్ అవుతుంది. నువ్వు ఏ నంబర్ అన్నా రాయి. సో ఈ కాన్సెప్ట్ లో మనకి ఇంటీజర్ కనపడినా కూడా, జస్ట్ ఇంటీజర్ కనపడినా కూడా ఇమాజినరీ పార్ట్ లేకపోతే, ఒకవేళ ఇమాజినరీ పార్ట్ కనపడకపోతే 0 మెయింటైన్ చేయండి. ఒకవేళ రియల్ పార్టే కనపడకపోతే ఇంతకుముందు చెప్పినాం చూడండి, ఇందులో 7i రియల్ పార్ట్ లేదు, అందుకే 0 రియల్ పార్ట్ గా రాసిన. ఇందులో ఇమాజినరీ లేదు, అందుకే 0 రాసిన. చెప్పండి ఫైనల్ గా b = 0 దేన్ని డిఫైన్ చేస్తుంది? 0 అనేది ఎక్కడ ఉంది చూడండి, ఇమాజినరీ పార్ట్ లో ఉంది. సో ఇమాజినరీ పార్ట్ ఆఫ్ అని రాయొచ్చు, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ -2 అని రాయొచ్చు. ఇప్పుడు మీకు ఏ కాన్సెప్ట్ ఇచ్చినా కూడా రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ రాయొచ్చు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2, 5 అని 2 నంబర్స్ తీసుకుందాం. దీన్ని కాంప్లెక్స్ నంబర్ లో తయారు చేసేటప్పుడు చూడండి, ఈ 2, 5కి 4 కాన్సెప్ట్స్ వస్తాయి చూడండి. 2, 5కి 4 కాంప్లెక్స్ నంబర్ తయారు చేయొచ్చు. ఎలా? 2 + i 5i, 2 - 5i, -2 - 5i, -2 + 5i. చూడండి, దీంట్లో సైన్స్ ప్లస్ తీసుకోవడం జరిగింది, దీంట్లో ప్లస్ మైనస్, దీంట్లో మైనస్, దీంట్లో ప్లస్. ఒకవేళ ఇదే కాన్సెప్ట్ ని ఫస్ట్ 5 రాసుకున్నాం అనుకోండి, ఈ విధంగా 5 2 5 2 5 2 5 2. దీన్ని ఏ విధంగా రాయొచ్చు చూడండి, ప్లస్, ఇది రియల్, ఇది ఇమాజినరీ అనుకోండి. 5 + 2i, 5 - 2i, -5 - 2i, -5 + 2i. ఇది ఒక కాన్సెప్ట్. అంటే ఎక్స్చేంజ్ చేసిన, రీప్లేస్ ఆఫ్ 2, 5 2 గా రాసి ఎక్స్చేంజ్. ఒక 2 నంబర్స్ తీసుకొని మనం కాంప్లెక్స్ నంబర్ గా తయారు. బట్ ద మేజర్ కాన్సెప్ట్ వచ్చేసి ఇలాంటి 2 నంబర్స్ కాంప్లెక్స్ నంబర్స్ అడిషన్ చేయమనేది. ఆపరేషన్స్ 4 ఆపరేషన్స్ ఉన్నాయి, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్ ఉంటుందమ్మా. కాంప్లెక్స్ నంబర్లు 2 కాంప్లెక్స్ నంబర్స్ ఇచ్చి రెండింటిని అడిషన్ చేయండి, సబ్ట్రాక్షన్ చేయండి, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఈ 4 కాన్సెప్ట్ తో పాటుగా రిమైనింగ్ ఒక 3-4 కాన్సెప్ట్స్ మేజర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. దాంతో మనకి ఈ టాపిక్ ఎండ్ అవుతుంది. టోటల్ వెయిటేజ్ వచ్చేసి 8 మార్క్స్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్ లో మనకు అడిషన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నంబర్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ ఎనీ 2 కాంప్లెక్స్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఎలా చేస్తామో విత్ ప్రాబ్లమ్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.